ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ కలుగుతుందని చెప్తాను. వాళ్ళు నన్ను తిట్టినా మంచిదే ఏమన్నా మంచిదే, కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం. మనుషుల యొక్క సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఆయన పెద్ద బుక్కే రాసి నేను చదివిన బుక్. ఓ రాజుగారు కథ రాసిండు. దాంట్లో ఏమైంది, ఓ రాజ్యంలో వెనకడ గత్తారందరు కదా కలరా మహమ్మారి బాగా వచ్చింది, దాని పాడుగా అనేకమైన మంది చచ్చిపోతారు. ఏం చేద్దాంరా అని చాలా ప్రయత్నాలు చేసిన పాపం. ఆ రాజు వైద్యులు తిప్పలవాడు ప్రజలను జాగొట్టుకోరు కదా ఎవడైనా కూడా. మహా కష్టాలు పడరు కానీ కమ్మి అయితే లేదు. మరి ఎట్లా? అక్కడ కూడా చాలా దాని వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్, వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తారంటే ఇక వాని పోయి బతలాడి బామాడు మన దొరకొచ్చి అయితే వాడు వస్తాడు. ఆ రాజ్యం పొలిమేర దాకా వచ్చి వస్తాడు. వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి. వీడు ఎంటర్ అవుతుండు, అది అటుపోతుంది. ఎదురు పడ్డారు ఇద్దరు. అడిగిన అనవసరంగా 500 మందిని చంపుతానని పాడుగాను అంటే, అన్నా నేను ఇమాందారుగా చెప్తున్నా, నేను చంపింది 50 మందినే, 450 మంది దగడికే చచ్చిపోయిన పిచ్చోళ్ళు. వీళ్ళ నిజంగా చచ్చినోడో ఇది ఎట్లా చచ్చినో తెలియదు. బాధ కలుగుతుందండి. ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీలకు వీళ్ళకి అవసరమా? నాకు అర్థం కాదు. ఏం దాంతో ఏం సాధిస్తారు వీళ్ళు? ఏం లాభం జరుగుతుంది? ఎవరమైనా సరే మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడనో గట్లా మాట్లాడాలి, తర్వాత చొప్పున ఉండాలి. అదే పండకుంటా లేవ్వకుంటా తినకుంటా ఇప్పుడు చిన్న పొరగాలు కదా వాళ్ళు వంటలేరు పొరగాలు. వాళ్ళు ముందే బడి బంద్ అయ్యి పిచ్చి పిచ్చి చేస్తారు అంతే, ఇళ్ళ పని అంతే కదా. బడి లేకపోతే పాపం బడికి పోయేస్తున్నాం మనకు అక్కడ దోస్తు ఉంటాడు, క్లాస్ ఉంటుంది, టీచర్ ఉంటుంది, పొద్దు జరుగుతుంది, ఇంత ఆడుకుంటాడు పాడుకుంటాడు. మొత్తమే బంద్ అయినప్పుడు వాడు ఏం చేయాలని అర్థం కాక పీకేస్తాను అని చెబుతాను. అంత ఇళ్ళని అంగడంగడి చేస్తాను పొరగాలు. దయచేసి మీడియా వాళ్ళు, నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నాను, మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి, కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి. ఇవి మీడియా మిత్రులు గమనించాలి. ప్రజలు సపోర్ట్ కొడుతున్నాయి ఈ మాట చెప్తే. ఇది తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు, ఇంకోటి చెప్పండి. కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాదం కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది.